రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే వడ్డీ వ్యాపారి అంతులేని ఆస్తి సంపాదించాడు. కృష్ణయ్య సంపాదించిన ఆస్తి 3 తరాల వాళ్లు కూర్చొని తిన్నప్పటికీ సరిపోతుంది. కానీ 4వ తరం వాళ్ల మాట ఏమిటి అని కృష్ణయ్యకు దిగులు పట్టుకుంది. అది మనోవ్యాధిగా పరిణమించి కృష్ణయ్య కృషించిపోసాగాడు. అప్పుడు ఒక బంధువు ఆయనతో, కృష్ణయ్య, నువ్వు నీ జీవితమంతా అందరి దగ్గర తీసుకున్నావు గాని ఒకరికి ఒక తృణం ఇచ్చావు కావు. నీ ఊరి నిండా పేదవాళ్లున్నారు. రోజూ ఒక పేదవాడికి దానం ధర్మం చెయ్యి, నీ రోగం నయమవుతుంది అన్నాడు. ఆ మాటలో గురి కుదిరి కృష్ణయ్య తన పొరుగునే ఉన్న రామయ్య అనే పేదవాడిని పిలిచి, రామయ్య, నేను పేదలకు అన్నదానము ఇతర దానాలు చేద్దామని అనుకున్నాను. ఇవాళ మీ ఇంటిల్లిపాదికి భోజనం పెడతాను అన్నాడు. అయ్యా, మాకివాళ 2 పూటలకు ఇంత తిండి ఉంది. రేపటి మాటంటారా? రేపు చూసుకోవచ్చు. ఇవాళ తిండికి లేని వారిని చూసి అన్నదానం చెయ్యండి అని రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్య వంటి పేదవాడు రేపు గురించి ఆలోచించినప్పుడు 4వ తరం గురించి తాను బెంగపడటం దేనికి? ఆ రోజు నుండి కృష్ణయ్య రోజు పేదలకు సంతర్పణలు చేసి ధనం ఖర్చు చేయసాగాడు. వ్యాధి నయమైపోయింది.